అక్కడ నుంచి వెళ్ళి ఎక్కడనో ఉండే నేను నా దగ్గర దాకా రావడం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనే ఆలోచనతోని నాకు నిద్రలు లేకుండా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది, మంచోళ్ళకి అదే పేరు వస్తుంది, చెడ్డోళ్ళకి ఇదే పేరు వస్తుంది, అసలు నా దాకెందుకు వచ్చింది ఈ రోజు, మన దాకెందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సొసైటీకి మంచి చేస్తే వాళ్ళని ఏమంటారు, మంచోళ్ళే అంటారు. సొసైటీకి చెడు చేస్తే చెడు వాళ్ళు అంటారు. సొసైటీకి మనం మంచిగా అనిపిస్తే మంచోళ్ళే అంటారు కదా. అదే విధంగా మనము మంచి చేసుకుంటూ వస్తుంటే ప్రతి ఒక్క ప్రజలల్లా చెడ్డ పేరుతోని చూపిస్తున్నారు, అసలు దేనికోసం చూపిస్తున్నారు అనేది ఆలోచనతోని. అంటే మీరు మంచి చేస్తున్నా చెడుగా కనిపిస్తుంది అంటారు. మంచిగా చేస్తున్నా చెడుగా కనిపిస్తుందంటే ఒక మనిషిని చూసేదాన్ని బట్టి ఉంటది. ఆ మనిషిని ఎట్లా చూస్తే, ఇప్పుడు ఒకరిని నిందించడం చాలా ఈజీ, ఎవరినైనా సరే తప్పుగా చేసి చూపించాలంటే ఒక సెకండ్ చాలు. అదే ఆ తప్పును సరి చేసుకొని మంచి చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇక్కడ తప్పులు చూపించి చెడ్డ చేద్దాం అనేటోళ్ళు ఉన్నారు, చెడ్డవానిగా మంచి చేద్దాం అనేటోళ్ళు ఉన్నారు, మంచోని చెడ్డగా చేసేటోళ్ళు ఉన్నారు. ఓకే సరే, నువ్వు మంచోనివా చెడ్డోనివా అంటే ఏం చెప్తావు? నేను మంచోనా చెడ్డోనా అనేది ఇట్లా భగవంతుని నిర్ణయం, చూసే ప్రజల అభిప్రాయం. మీరు చెప్పారు కదా సమాజానికి మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. ఇప్పుడు సో నువ్వు ఈ సమాజానికి మంచి చేస్తున్నా అనుకుంటున్నావా, చెడు చేస్తున్నా అనుకుంటున్నావా? సమాజంతో మనము అనుకూలంగా ఉంటే ఎప్పుడైనా సమాజం మనని హేళన చేసి చూపిస్తుంది. 100%. సమాజంతో కలిసి ఉండి మన పని ఏందో మనం చేసుకుంటే అది మంచి అవుతుంది. సో నేను నా పనులు నేను చేసుకుంటూ వెళ్తున్నా, చూసేవాళ్ళు మంచిగా అనుకుంటే మంచి. ఎలాంటి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు? సమాజానికి ఉపయోగపడే పనులు. సమాజానికి ఉపయోగపడే పనులు అంటే ఇప్పుడు మన కల్చర్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన కల్చర్ గురించి మనం చూపించుకుంటున్నాం, మన హిందూ దేవాలయాల గురించి మనం చూపించుకుంటున్నాం. సో అక్కడ కల్చర్ కి చెడ్డగా ఎట్లా అవుతున్నది, కల్చర్ కి మంచే కదా చూపిస్తుంది. ఇట్లా మనం చూపించేది ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకోవాలని. ఎవరైనా సరే మంచి తవ్వల పోవాలంటే అవతలోడు చేసి చూపిస్తేనే యువతలోడు కానీ ఆ తవ్వల వెళ్తుంటారు. సో మనం చూపిస్తుంది మంచిగా తీసుకుంటే మంచిగా, చెడ్డగా తీసుకుంటే చెడ్డగా. సో నేనైతే మంచిగా చేస్తున్నా. నాకైతే ఎలాంటి మనుషులు అని చెప్తావు, ఎందుకంటే మీ పేరు చెప్తే నేను బయటకు అనుకుంటే ఆ చేతబళ్ళు గాని, ఆ మంత్రాలు గాని, సో మంత్రాలు తంత్రాలు అన్ని ప్రతి ఒక్కటి మీకు వస్తాయంట కదా. లేకపోతే ఎవరికన్నా లేపేయాలి కానీ, ఎవరైనా పండబెట్టాలి కానీ, ఎవరైనా లేపాలన్నా కూడా మీ తర్వాతనే ఎవరైనా అంటా అని చెప్పి నేను విన్నా. మరి ఒక మనిషి మీద నిందలేయాలంటే ఎంతసేపు కాదని ఇంత ముందుకు మీకు చెప్పిన, చేతవాడి అనేది ఇట్లా ఈ యొక్క చెడు ప్రయోగం కలియుగంలో నడుస్తుంటది. ఈ యొక్క చెడు అనేది ఉన్నది ఎంత నిజమో మంచి అనేది కూడా అంతే నిజం. ఆ చెడుల నుంచి నివారణ ఎవ్వరు చెప్పరు, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఒక తల్లిదండ్రులు నా కొడుకుని ఎవరైనా ఏమైనా చేస్తారో ఇట్లాంటి విషయాలని చెప్పేసి ఊర్లలో కొంచెం పట్టింపులు అనేవి బాగా ఉంటాయి. ఇలాంటివి చేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా భయపడుతున్నది ఏంటంటే నా కొడుకులు ఇట్లా నా పిల్లలు ఇట్లా ఎక్కడైనా ఇట్లాంటి విషయాలలో అయ్యి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి భయపడుతుంటారు. సో వాళ్ళ గురించి నేను విరుగుడు చెప్తున్నా, అంటే నాకు తెలిసినంత వరకు నేను విరుగుడు చెప్తున్నాను, నాకు తెలుసుకున్నంత వరకు. సో చూసేటాళ్ళు ఏమనుకుంటున్నారంటే చేత వాళ్ళు చేస్తారు అంటే తప్పు తమ్ములైన పెట్టి, లేకపోతే ఒక మనిషిని తప్పుగా చూపించి, లేకుంటే ఒక మనిషిని ఇట్లా చూపిస్తే ఇట్లా చూస్తారు అనే ఉద్దేశంగా నన్ను అట్లా చూపించడం జరుగుతుందేమో గానీ అక్కడ చెడు ప్రయోగాలు చేస్తాడు, ఈయన ఎవరైనా లేపేయాలంటే లేపేస్తారు, అట్లాంటివి ఇట్లా ఎక్కడ ఎవరు చెయ్యరు, నిజంగా చెయ్యను. నేను ప్రూఫ్ చూపిస్తే ఇట్లాంటి ప్రయోగాలు చేసినట్టు ఉంటే మీరు చెప్పండి. ఇట్లాంటి అలాంటి ప్రయోగాలు గురించి చేసినట్టయితే నేను ఇప్పుడు వీడియో చూపిస్తే దాని తర్వాత మీరు దేని గురించి అంటున్నారో చూపించండి, నేను చెప్తారా దాని గురించి ఏమైంది, ఏం కాళ్ళు ఇవ్వకుండా చేతులు ఇవ్వకుండా ఏంటివి ఇవన్నీ, అంటే ఇవన్నీ మంచివి అనుకో. మీరు ఇంత ముందుకు మీకు ఒక వీడియో చూపించిన నేను, అక్కడ జరిగేది ఏంది జరుగుతున్నది ఏంది అనేది అది అర్థం కాక ఒక క్లిప్పు లెంకకు ముందలకి అనేది జరుగుతున్నది. సొసైటీలా మనం ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి ఒక దాని గురించి చెప్తున్నాడు అంటే అది చెడైతే రేపటి నాడు ఎఫెక్ట్ అవుతుంది ఆయనతో నమ్ముకున్న వాళ్ళకి అని చెప్పేసి ఆ మాత్రం కూడా తెలివి ఉండదా. నేను చాలా ఏళ్ళ నుంచి కష్టపడుకుంటూ ఒక పేరు సంపాదించుకొని వస్తున్నా, నాది ఒక్క రోజు కష్టం కాదు, వన్ నైట్ స్టార్ని కాదు నేను. సో అక్కడ స్టూడియోలో ఏం చేయడం జరిగిందంటే, మీరు ఏదైతే చేయాలంటున్నారో అది నేను చేస్తా అని చెప్పలేదు. అట్లాంటివి లాజిక్ లేని మ్యాజిక్లు 100 మంది చేస్తుంటారు, కొందరు దొంగలు ఉంటారు, కొందరు ఫేక్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది. సో ఎక్కడైనా
ఏదైనా గొడవలు అవుతే అన్నాదమ్ముల పంచాయతీ కానీ భూమి విషయంలో కానీ లేకుంటే ఒక ఫ్యామిలీలో అవతల ఆపోజిట్ వాళ్ళు వీళ్ళు లేపేయాలనే ఉద్దేశంగా ఏదన్నా చేపిస్తారు అనే భయంతో కొన్ని ఉంటాయి. ఇప్పుడు అన్నాదమ్ముల పంచాయతీలలో కానీ లేకుంటే ఏదైనా ఫ్యామిలీలో ఒక ఆడబిడ్డకి ఏదైనా అవుతుంది అని అంటే ఏదో జరుగుతుంది, మాకు పడనోళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అట్లా అనుకొని ఏం చేస్తారంటే, అరే ఈ తెలిసినాడు ఎవడో ఇట్లా చేస్తుండు, మా ఇంటి పక్కోడే మాకు పగున్నాడు, మా ఇంటి ముందలోడే మాకు పగున్నాడు, మా పొలం పక్కోడే మాకు పగున్నాడు, వీడే చేపిస్తున్నాను తెలిసి కూడా వీని ఏమైనా అంటే మళ్ళీ ఇంకోని దగ్గరికి ఏమైనా చేపిస్తారని భయపడతారు. సో అక్కడ భయపడ్డప్పుడు మనుషులు ఇట్లా ఏమవుతున్నది అంటే వాళ్ళకి వచ్చేవి కూడా రాకుండా ధర్మంగా ఉండేటివి కూడా ఉండకుండా భయపడి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చేత వాళ్ళని గీత వాళ్ళని ఇది చేస్తారు అది చేస్తారని భయపడి, అరే ఈయనకు ఆయన తెలుసు వీళ్ళు తెలుసు ఇట్లాంటి వాళ్ళతో చేపిస్తారని భయపడుతున్నారు. సో అక్కడ ఏం చెప్తున్నాం అంటే ఇట్లాంటివి చేస్తాము, ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చిరు, ఇప్పుడు ఒక గురువు దగ్గరకు వచ్చి పని అవుతుంది అనే ఉద్దేశంగా పోయి వాళ్ళతోని పైసలు పెట్టి చేయించుకొని అది పని కాకపోవడం, వాళ్ళు ఇంకోటి ఇవి చేస్తారని భయపడడం, ఇలాంటివి అనేవి మూఢనమ్మకాలు నమ్మొద్దు. ఇలాంటివి అనేవి ఇట్లా ఉండవు. వశీకరణ పూజలు అనేవి ఇట్లా చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఉండవు. అట్లాంటివి ఏ విషయంలో వాడతారో దానికో ధర్మం ఉంటది, ధర్మం తగ్గట్టు వాడతారు. దీనికి సొసైటీకి మనం మంచి చూపిద్దాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లాజిక్ లేని మ్యాజిక్ నేను చేస్తా, అక్కడ చేసినంత మాత్రం గొప్ప కాదు, అట్లాంటివి లక్ష చేయొచ్చు అంటే ఆ రోజు నువ్వు చేసినవన్నీ మ్యాజిక్ అంటావు. మ్యాజిక్ కాదు, ప్రజలకు అనేది ఆ యొక్క సంఘటన గురించి చెప్పడానికి, అక్కడ ఏం జరిగింది ఏం సంగతి అని చెప్పడానికి. అలా స్వీట్ ఎలా చేశారు ఆ వాటర్ చెప్తా సార్, అది కూడా చెప్తా. అసలు అట్లా చెప్పుకుంటూ వచ్చింది ఇట్లా తను నేను ఏదో చేయలేపకుండా చేసినంత మాత్రంలా అది ఏదో నిజంగా చేయలేపకుండా చేసింది ఇది చేసిన అనేది ఇట్లా చాలా మంది అనుకుంటున్నారు. అది ఒక ఫేక్ అంటున్నారు, ఈ ఫేక్ ఇది అంటున్నారు. ఒక సొసైటీలో మంచి పని చేసుకుంటూ వచ్చుకుంటున్నప్పుడు నేను ఒక పేరు అనేది ఎట్లా పడగొట్టుకోవాలని చూసుకుంటా స్వామి. ప్రతి ఒక్కరు కూడా మంచి మెసేజ్ ఇద్దామని వచ్చిన నేను అక్కడ. ఆ మెసేజ్ అనేది ఏమవుతున్నది అంటే ఇప్పుడు అన్నదమ్ములు అనేది పంచాయతీ అవుతుంది. పంచాయతీ అయినప్పుడు ఇట్లా వాళ్ళు అరే నువ్వు ఎట్లా లేస్తావో చూస్తా తెల్లారి వరకల్లా, నీది పని ఎట్లా చేయాలో నేను చేస్తా, నువ్వు ఎట్లా 3 రోజులలో నేను ఎట్లా చేయాలో చూస్తా, నెల రోజులలో నేను ఎట్లా చేయాలో చేస్తా అనే భయపట్టిస్తుంటారు. ఆ భయపట్టించి వీని ఇట్లా చేయలేవకుండా చేస్తారు, ఇట్లా ఇది కాలు లేవకుండా చేస్తారు అనేది అక్కడ చూపించి వాళ్ళకి భయం అనేది పెడతారు. సో అట్లా డైరెక్ట్ ఏం చేయలేక ఇండైరెక్ట్ ఏం చేయలేక వాళ్ళు భయపడుతుంటారు, బాధపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకు నేను చెప్పినది ఏంటంటే ఇట్లాంటివి ఇట్లా ఉండవు, మీరు నమ్మకండి. ఎంత ఉంటాయో గంతే ఉంటాయి. ఏ ధర్మం ఏ ప్రకారంగా ఉన్నదో గంత వరకు ఉంటది. అది మంచా చెడ తర్వాత విషయం, అది ఎంతవరకు ఉంటుంది అంతవరకు ఉంటుంది. అది ఎంతవరకు నమ్మాలో గంతే నమ్మండి, కానీ దాన్ని ఎక్కువ చేసుకొని హైలైట్ చేయకండి. ఎందుకంటే ఈ యొక్క కల్చర్లో సైన్స్ కూడా ఉన్నది. సైన్స్ అనేది ఇప్పుడు చంద్రుడి మీదకి వెయ్యి అడుగుపెట్టే జనరేషన్ ఇది, చంద్ర మీద గ్రహణం మీద అక్కడ వెయ్యి అడుగు పెట్టే జనరేషన్లు ఉన్నాం. అట్లాంటి జనరేషన్లో ఇట్లాంటివి ఎందుకు నమ్ముతున్నారు? ఎంత నమ్మాలో గంతే నమ్మాలి, ఏది చూపించాలో గదే చూపించాలి, ఎంతవరకు చూపించాలో గంతవరకు చూపించాలి. సో అక్కడ చెప్పింది ఏంటంటే ఇవనేవి ఉండవు, ఇట్లాంటివి చేసి భయపట్టిస్తుంటారు. మేము భయపట్టి సాముజ్యం ఉన్నాం, ఇది ఉన్నాం, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను కూడా కొందరు బెదిరిస్తుంటారు. సో అక్కడ అట్లాంటివి ఇట్లా నమ్మకండి, మీరు నమ్మి మీరు మోసపోకండి, ఇట్లాంటి పైసలు పెట్టి మీరు అగంగాకండి అని చెప్పాను నేను క్లియర్ కట్ గా. కాకపోతే అది ఈ వీడియో అక్కడిక్కడ వచ్చింది, మీకు కూడా చూపించిన నేను వచ్చినప్పుడు చూపించినప్పుడు అందులో నా తప్పు ఉన్నదా స్వామి అందులో ఇట్లా. ఇప్పుడు అయితే అక్కడ చెప్పినా కదా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమైతుంది ఏం సంగతి. లాజిక్ లేని మ్యాజిక్ లో నమ్మద్దు, ఇవి నమ్మి మీరు మోసపోకండి, ఇట్లాంటివి 100 చేస్తారు, ఇవి నమ్మకండి అని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫేక్ అని నేను చెప్తలేను అక్కడ, మ్యాజిక్ లాజిక్ అనే తర్వాత విషయం. అక్కడ నేను ఫేక్ అని ఇక్కడ నేను తప్ప అని నేను చెప్తలేను. ఎవరి దేవుడు వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ కాళ్ళకు చూసుకుంటారు, అంతేగాని అక్కడ తప్ప ఒప్ప అది ఫేకా రియల్ అనేది ఆ తర్వాత విషయం. సో నేను చూపించాల్సింది ఏంది, ప్రజలకు ఇట్లాంటివి ఉండవు, నమ్మకండి. ఇది నేను చెప్పిన. ఇంకోటి స్వీట్ అన్నారు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో పసుపు కుంకుమకు చాలా వాల్యూ ఉంది. జనరేషన్ లో ఉండేటోళ్ళు చాలా మంది కూడా బొట్టు పెట్టుకుంటలేరు. బొట్టు పెట్టుకున్నప్పుడు బండార్ అనేది నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది. అది కడపకాడ మనం అలుకుతాం, మనము కడప మీద మంచిగా వేసి బొట్లు కుంకుమ బొట్లు పెడతాం, పసుపుతో చేస్తాం. అట్లా ఎందుకు చేస్తామంటే నెగిటివిటీ అనేది రాకుండా. ఒక శివశక్తి దగ్గరికి వెళ్తే బండారిస్తారు, ఒక గుడి దగ్గరికి వెళ్తే బండారిస్తారు, కుంకుమ ఇస్తారు. సో అక్కడ ఏమైతున్నది, బండారి అంగని గుడి దగ్గర తీసుకొని అక్కడ పక్క కట్టేస్తున్నారు, పెట్టుకుంటలేరు, కుంకుమ పసుపు పెట్టుకుంటలేదు, ఏదో చిన్నగా పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు. సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే చాలా వరకు కూడా చాలా మందికి ఒక బొట్టు గురించి మనం అవగాహన వచ్చేటట్టు చూపించాలి. బండారంటే కొమరవెల్లి మల్లన్న స్వామి, కోటి మాయల మల్లన్న స్వామి, ఆ మల్లన్న స్వామి శక్తి అనేది కూడా చాలా మందికి తెలవాలి. శివంశపుత్రుడు కొమరవెల్లి మల్లన్న, కోర మిస్సాల వాడు కొమరవెల్లి మల్లన్న, బండారంతో భాషంతం ఆడిన మల్లన్న స్వామి. మన కల్చర్ గురించి మనం గొప్ప చెప్పుకోవాలి. సో మనం అక్కడ తప్పుగా చూస్తే తప్పుగా అంటే దానివల్ల ఎవరైనా బాధపడి ఉంటే దానికి సారీ నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ నేను బండారి గురించి గొప్పగా చూపించింది దేనికోసం అంటే బండారు అనేటోళ్ళు ఏదన్నా అయినా కానీ నాలుక మీద వేసుకున్నా మంచిగానే జరుగుతుంది, నీళ్ళలో కలుపుకొని తాగిన మంచిగానే జరుగుతుంది. బండారు అనేది భగవంతుని తలుచుకొని గుడి దగ్గర తీసుకొచ్చుకొని నొచ్చి కట్టుకుంటే మంచిగా జరుగుతుంది.
సో అక్కడ ఏం చేసిన అంటే అది దాని గురించి గొప్పగా చూపించిన. అది ఒక్కొక్కరికి ఒక తీరులో వస్తుంది, అందరికి అవే రుచులు ఉంటాయి అన్నట్టు కాదు. ఒకరికి స్వీట్ ఉంటది, ఒకరికి పులుపు ఉంటది, ఒకరికి అసలు టేస్టే తెలియదు. సో అది తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఒకరు హీట్ బాడీ అన్నప్పుడు, ఒకరు సల్వ బాడీ అన్నప్పుడు ఎవరెవరికి ఎట్లెట్లా అవుతుంది అనేది వాళ్ళ బాడీ పైన డిపెండ్ అయి ఉంటది. దాని విధంగా నేను అక్కడ చెప్పడం ఏమైందంటే బండారి గురించి గొప్పగా ఏదామని చూపించిన. బండారి పెట్టుకోవాలి, భగవంతుని నమ్మాలి, బండారితోని మనం మంచిగా చేసుకోవాలి అనేది అక్కడ చూపించడం జరిగింది. అక్కడ ఫేకా రియలా అనేది కాదు, మనం తీసుకునే తిండిని బట్టి, తినే టేస్ట్ ని బట్టి మనకు నా రుచులు అనేవి తెలుస్తుంటాయి. సో అక్కడ అది అన్నట్టు క్లియర్ కట్ గా చెప్పింది. ఓకే, సో నాకు క్లారిటీ ఇవ్వలే మీరు. సో అలా చేసిన అని చెప్పి చెప్పారు, అవన్నీ ఫేక్ అని చెప్పి అడిగినా నేను. ఫేక్ అంటే సొసైటీ, ఇప్పుడు సొసైటీకి మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఏం అది కొంచెము అనోని కారణాల వల్ల అది అటు ఇటు కావచ్చు, ఎడిటర్ల వల్ల గానీ, లేకపోతే చేసింది వాస్తవమా అవాస్తవమా అనేది ఇట్లా సామి. ఆ కాలంలో ఒక మనిషిని కంటి చూపుతోని పడేసేటోళ్ళు ఉన్నారు ఆ కాలంలో. అంటే అప్పుడు అక్కడ అట్లా ఉంటుండే. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇట్లాంటి విషయాలలో జాగ్రత్త పడాలనేది నేను చూపించినాం. అది హఠాత్తుగా చేయడం జరిగింది. అది వాస్తవమా అవాస్తవం అనేది ఇట్లా అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో జనాలు ఇలా కాకండి, ఇలా ఉండండి, సో అట్లాంటివి లాజిక్ లేని మ్యాజిక్ నమ్మకండి, గడ్డంలోకి వెళ్ళి పువ్వు నేను తీస్తా అట్లాంటివి తీస్తా ఎట్లాంటివి నమ్మకండి. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రజలను ఇట్లా ఏదో బూటక వేషాలు కట్టి కొన్ని ఇవి చేస్తుంటారు, నమ్మకండి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. సో అది తప్పుగా తీసుకొని వాళ్ళు వేరే తిరిగి అనుకుంటున్నారని నాకు తెలియదు. అక్కడ నేను చెప్పుకుంటూ వచ్చే ప్రకారంగా నేను చెప్పుకుంటూ వచ్చిన. వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో, ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు అనేది నాకు ఓకే, నా కాన్సెప్ట్ అర్థమైంది. మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది. బట్ మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. లైక్ ఆ రోజు చేసింది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి నేను అడిగిన. లేకంటే చెయ్యలేకుండా వాస్తవాలు అనేవి మాట్లాడుకుంటే మనం ఇట్లా ఇక్కడ మాయలు మంత్రాలు అనేవి ఈ కాలంలో ఎవరు చేసే అంత లేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వాస్తవానికి మాట్లాడుతుంటే ఇక్కడ మాయలు చేసి మంత్రాలు, చంద్రగ్రహణం మీద కాలు పెట్టే జనాలు ఉన్నారు. ఇప్పుడు కాలం అనేది అట్లా ఉన్నది. అది వాస్తవమా అవాస్తవమా అనేది ఇట్లా అంటే మీరే చెప్తున్నారు, నమ్మకండి అని చెప్పి మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే చేస్తున్నారు. నేను చేసి చూపిస్తుంది నమ్మకండి అని చెప్పడానికి. కాకపోతే అలా చేసింది రియల్ ఫేక్ అనేది ఇక అది చెప్తున్నా నేను అంతే. అది మీరు రిసీవ్ చాలా మందికి అదే డౌట్ ఉంది, ఎందుకంటే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి. సో నిజంగానే రౌడీ రాకేష్ గారు ఇలా మనుషులని ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని చెప్పి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా చెప్తే కూడా చాలా మంది అడుగు మన క్వశ్చన్ అయితే అదే. సో నిజంగానే తను మనిషి చేతులు ఇవ్వకుండా నాకున్నది ఒకే ఒక బలం నా శివయ్య, నాకున్న ఒకే ఒక ధైర్యం ఆయన నిందించిన వాళ్ళు అనంగా, ఆయన తప్పుగా చూపించిన వాళ్ళు అనంగా ఎప్పుడైనా సరే పైనకి రారు. ఆయన తప్పుగా చూపించిన వాళ్ళు అనంగా, ఆయన నమ్ముకొని ఉన్న టోళ్ళని ఎవరినైనా సరే తొక్కేద్దామని చూసేటోళ్ళు, తప్పుగా చూపించుదాం అనేటోళ్ళు అయితే పైనకి రారు. ఒకవేళ అది వాస్తవం అనుకుంటే వాస్తవం అనుకోని, అవాస్తవం అంటే అవాస్తవం అనుకోని. కానీ కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ చెప్పేది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. దానికి క్లారిటీ ఇస్తలేరు, అది మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. అక్కడ ఏం లేదు, తప్ప అక్కడ అది మాత్రము అది వాస్తవం అయితే కాదు. అక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇది ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే, ఒక మనిషి గురించి చెప్పి చూపించిన తర్వాత అది వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సరే వాస్తవం కాదంటే వాస్తవం కాదు, వాస్తవం అంటే వాస్తవం, వాళ్ళ ఇష్టం. డిపెండ్ అయ్యేది వాళ్ళు ఏం తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, సో మీకు దేవుడు వస్తాడా చేస్తున్నాం. సో మీరందరూ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమనిపిస్తే అది అనుకోండి. నిజంగానే ఆ విధంగా చేసినా కానీ ఆ వీడియో ఇలా అయిందని చెప్పి ఇట్లా ఉండడానికి ఇట్లా డల్లుగా కూర్చొని ఇట్లా గంభీరంగా మాట్లాడతలేనని, మాట తడబడుతుందని చెప్పేటోళ్ళు కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, నిద్రలు లేవు. నేను విలేజ్ నుంచి ఇక్కడ రావాలంటే ఒక 70-80 కిలోమీటర్ల నుంచి రావాలి. 70-80 కిలోమీటర్ల నుంచి వస్తే ఒక మీడియా దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తే మాక్సిమం ఒక 2 అవర్స్ పడుతుంది, 2.5 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. అందులో ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని అవుతున్నాయి. సో అక్కడ నాకు నిద్రలు లేవు. ఇక్కడనే మీరు నమ్మరు స్వామి, ఇక్కడ ఇదే స్టూడియోల దగ్గర నేను కారు ఆపుకొని నిద్రలు పోతున్నా. ఇదే స్టూడియోల దగ్గర మనకు ఎవరైతే మాట్లాడతారో అసలు వాస్తవం మాట్లాడాలి, ఎందుకంటే ఈ రోజు ఇదే వేస్తారు రేపు ఇంకోటి వేస్తారు అనే భయంతోని, ఇట్లాంటివి భయం ఎందుకంటే ఒక మనిషికి మంచి పేరు వస్తుంటే చెడ్డ పేరు వేద్దామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని చెప్పేసి వాస్తవం మాట్లాడడానికి వచ్చిన. అందుకే నేను ఇక్కడనే తిరగడం జరుగుతుంది. నా కళ్ళు కూడా రెడ్డుగా ఉన్నాయి, నిద్రలు లేవు, ఫుడ్ లేదు, తిండి లేదు, సుఖం అసలు మనిషి లెక్క లేరు. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఇట్లా ఇంకా నెక్స్ట్ ఇంకా తప్పు చూపిద్దాం, ఇంకా ఏదాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక దాంట్లోకైతే నేను వచ్చి ఇంకేదో కూడా చెప్పేది అయితే లేదు. ఇప్పటికైతే నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నా. నేను మాట తడబడుతుందంటే నేను ఫుడ్ తింటలేను, ఇంకోటి నిద్రలు చక్కగా లేవు.
సో అక్కడ అది ఆడ గంభీరం లేదు, రౌడీ రాకేష్ భయపడుతున్నాడు, లేకపోతే రౌడీ అని ఇట్లా పెట్టుకొని ప్రజలను అది చేస్తున్నాడు అనేది ఇట్లా అంటే, మీ ప్రజలకు మీకు ఒకటే మాట చెప్తున్నా, నేను చేసే పనులు నేను చేసుకుంటా పోతా, నా దేవుళ్ళ గురించి నేను చెప్పుకుంటా వెళ్ళిపోతూనే ఉంటా, ఇక మీరు పెట్టుకునేది ఇక మీ ఇష్టం. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, మీ సపోర్ట్ ఉన్నది కాబట్టే ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, పలాని శివశక్తిగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. నేను ఒక శివయ్య కొడుకులాగా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని నమ్ముతా, ఆ శివయ్య రామలింగయ్య స్వామిని నమ్మి నేను ఈ తవ్వకు వచ్చిన. ఆయన్నే నాకు అన్ని తీర్లు, ఆయన ధైర్యం, గురువు, బలం అన్ని గిట్లా మాకు కమ్యూనిటీలలో మేము మంచిగా కూర్చొని మేము మాట్లాడుకుంటాం. సో మీరు కూడా ఎవరైనా సరే తప్పు ఏలు పెట్టి చూపించకండి, ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని మనం మంచిగా చూపించుకుందాం. తప్పులు లక్ష అవుతాయి, మన సనాతన ధర్మం గురించి మనం గొప్పగా చూపించుకుంటేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అనేది తెలుస్తుంటది. మన కల్చర్ని మనం ముందుకు తీసుకొస్తే కొత్తగా వచ్చే ప్రపంచం వాళ్ళకు కూడా ఇదంటే ఏందో తెలుస్తుంటది. దానికోసం నా మాట కానీ నేను కానీ కొంచెం చేంజ్ అయి ఉంటా. తర్వాత నేను మంచిగా మళ్ళీ వస్తా, మీరు మంచిగా నాకు సపోర్ట్ చేయాలి. సో ఈయన మీ వల్ల నాకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. ఇంకా మీరు ఎప్పటికీ కూడా ఇంకా హిందూ కల్చర్ని ఇట్లా ముందుకు తీసుకురావాలి. బ్యాడ్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఎవరిది కూడా, ఎందుకంటే ఒకరి జీవితం ఇది. ఆయన తర్వాత బాధపడితే ఆయన ఇంకలో నమ్ముకున్న వాళ్ళు కానీ ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మన శిష్యులు ఎవరైతే ఉన్నారో, నేను పండుగ చేసినా 30 పండుగలు చేసినా కూడా 30 పండుగలు నేను బుక్లో రాసి పెట్టుకున్నా, వాళ్ళ నెంబర్లతో సహా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది ఇంటర్వ్యూలు చూసిన తర్వాత. ఎందుకు స్వామి మీరు భయపడుతున్నారు, ఎందుకు స్వామి బాధపడుతున్నారు, ఒకరు మీ మీద నిందేస్తే మీరు పోయి ఇంటర్వ్యూ ఇవ్వండి, మేము తీసుకున్నాం, మేము ఇచ్చినామో ఏదో మాకు తెలుసు. మీరు ఫ్రీ వచ్చి చేసిరా, మాకు ఎట్లా చేసిరా అనేది మాకు తెలుసు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, పోయి ఇవ్వండి అనేది ఇక్కడ చెప్పిరు. ఆ ధైర్యంతో వచ్చి నేను చేస్తున్నా. మీ ముందర ఒక కాల్ వచ్చింది, ఇందాక ఒక కాల్ వచ్చింది, అదే 30 మందితో మాట్లాడిపిస్తారు అడిగితే. అదే ఇప్పుడు చూపించుకోవాల్సిన అవసరం నాకేంది స్వామి, వాళ్ళు కరెక్ట్ మోస్తున్నారు కాబట్టి. సో క్లారిటీ చూపించే ప్రయత్నాలు ఇక్కడ గుర్తుపెట్టుకోరు స్వామి, క్లారిటీ అనేది ఇట్లా ఇచ్చుకుంటూ పోతే లైఫ్ అనేది వాల్యూ ఉండదు. అన్ని నేను సత్యం కరెక్ట్ అని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయంతో కూడుకున్నది. సో మీకైతే క్లారిటీ నేను ఇచ్చిన అనుకుంటున్నా, ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చిన అనేది నేను అనుకుంటున్నా. మీరు క్వశ్చన్ అడిగిరు కదా, నేను రాబోయే రోజుల్లో నా యూట్యూబ్ వీడియోలో నాది ఒక వీడియో ఉంటుంది, నేను దాని గురించి ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. మాది ఛానల్ ఫాలో కండి, అక్కడ మీరు చూసుకోండి అప్డేట్స్ ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్. మంచి.